నమస్తే అండి. ఈరోజు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఫ్రాడ్యులెంట్ కోసం. ఇప్పుడు మీకు ఏదన్నా ఒక లింక్ వచ్చిందనుకోండి వాట్సాప్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, మెసెంజర్‌లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్‌లో ఎక్కడన్నా గానీ, లేదా డైరెక్ట్‌గా మీకు ఒక నార్మల్ మెసేజ్ వచ్చిందనుకోండి, టెక్స్ట్ మెసేజ్ వచ్చిందనుకోండి, ఒక లింక్ వచ్చిందనుకోండి. లింక్ వచ్చి వాడు అంటాడు మీకు ప్రీ అప్రూవ్డ్ ఇట్లా 50,000, రూ. 1,00,000, 5,00,000, 7,00,000 ఎంతైనా గానీ, అమౌంట్ ఎంతైనా కానీ వాడు అట్లా ప్రీ అప్రూవ్ అయిపోయింది. జస్ట్ పేపర్ వర్క్ ఏమీ లేదు, వెరిఫికేషన్ ఏమీ లేదు. నార్మల్‌గానే మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ చెప్తే చాలు మీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోద్దని చెప్పి మీకు మెసేజెస్ వస్తాయి. అట్లా మీకు మెసేజెస్ వచ్చినప్పుడు బీ అవేర్ ఏంటంటే అది ఫ్రాడ్యులెంట్ మెసేజ్ అనమాట. అది జనరల్‌గా రెప్యూటెడ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ, బ్యాంక్స్ కానీ అట్లా మీకేమీ పంపించవు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఫ్రాడ్ చేసేవాళ్ళు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా అన్నకి ఈరోజే జరిగింది. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. వాడికి ఏదో డబ్బులు అవసరం ఉండి సడన్గా ఇట్లానే ఏదో ఒక లింక్ వస్తే వాట్సాప్‌లో క్లిక్ చేసేసాడంట. క్లిక్ చేస్తే ఒకడొచ్చాడు వెంటనే. అంటే లైన్‌లోకి డైరెక్ట్‌గా ఇంటికి రాలా, జస్ట్ లైన్‌లోకి వచ్చాడు. కాల్ చేశాడు. కాల్ చేసి ఇట్లా మీ ఆధార్ ఇవ్వండి, మీ ఇది ఇవ్వండి అని చెప్పి అన్నాడు. సరే ఇది నిజమని నేను ఎలా నమ్మాలంటే ఒక ఫేక్ ఐడి ప్రూఫ్ పెట్టాడు. నేను ఇండియా బుల్స్‌లో చేస్తున్నాను ఇట్లా అని చెప్పి. మొత్తానికి వాడు లైన్‌లోకి వచ్చాడు. లైన్‌లోకి వచ్చి ప్రూఫ్స్ ఇమ్మంటే ఇచ్చాడు. వాడి ఐడి కూడా ఇచ్చాడు. నేను ఇట్లా ఇండియా బుల్స్‌ని వర్క్ చేస్తున్నాను, ఇది నా ఐడి ప్రూఫ్, ఇది నా ఆధార్ ప్రూఫ్ అని చెప్పాడు. ఓకే, వీడికి 50,000 కావాలంటే వాడు అన్నాడు, సరే మీరు 10,000 మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలి. ఎందుకంటే మీ యూపీఐది అది కరెక్టా కాదా అనేది మేము చెక్ చేసుకోవాలి కాబట్టి అది ముందు పంపించాలి. పంపించిన తర్వాత మా దగ్గర నుండి మీకు అమౌంట్ అనేది డిస్బర్స్ అవుతుంది అని చెప్పాడనమాట. చెప్తే వీడేంటంటే అసలే లాజిక్స్ ఆలోచించలా. డబ్బులు అవసరం కదా, అవేమో ఆలోచించరు అవి అవసరమైనప్పుడు. అందుకోసమే నేను ఈ వీడియో పెడుతున్నాను ప్రత్యేకించి. మీకు అంత అవసరం ఉన్నా కానీ అట్లా వాడు ఎంత కన్విన్సింగ్గా మాట్లాడినా డబ్బులు పంపకండి. ఎందుకంటే ఏ రెప్యూటెడ్ ఫైనాన్స్ కంపెనీ కానీ, ఏ బ్యాంక్ కానీ మీకు ఖచ్చితంగా మీరు ఒక లోన్ అప్లై చేసుకున్నారంటే ఇఫ్ ఇన్ కేస్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఒక 1%, 2% వాడు ఎంత పర్సెంట్ అయినా పెట్టుకొనివ్వండి. ఆ పర్సెంటేజ్ అన్నది వన్స్ మీకు లోన్ శాంక్షన్ అయ్యి అది మీ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వేటప్పుడు ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి కట్ చేసుకుంటాడు. వాడే కట్ చేసుకుంటాడు, మిమ్మల్ని పే చేయమని అడగడు. వీడికి డౌట్ ఎక్కడొచ్చిందయ్యా అంటే 10,000 కొట్టేశాడు. ఇచ్చేసి పాపం ఎవరో మా కజిన్ దగ్గర కొంచెం తీసుకొని అట్లా వాడి దగ్గర ఉన్నదంతా కలిపేసి 10,000 కూడా కాదు, 10,000 కంటే ఎక్కువే, 11,000కి ఒక 200, 250 అంత తక్కువ, ఆల్మోస్ట్ 11,000 అనుకోండి, కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత 5 మినిట్స్లో డిస్బర్స్ అయిపోద్దని చెప్పాడు వాడు. అంటే మెసేజ్ పెట్టాడు. కొట్టేసిన తర్వాత ఏమన్నాడంటే మీరు ఇంకా 7,700 పే చేస్తే ఇంకో 60 సెకండ్స్లో మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోద్ది. అంటే అమ్మ 10,000 కొట్టాను కదా, కొట్టిన తర్వాత మళ్ళీ వీడేంటయ్యా 7,700 కొడితే కానీ నీ అకౌంట్లో క్రెడిట్ అవ్వదంటాడు. 50,000 లోన్ కోసం 17,000 నేను పే చేయాలా? ఇదేదో కొంచెం తేడాగుందే అని చెప్పి అప్పుడు డౌట్ వచ్చింది వాడికి. ఎప్పుడు రావాలి డౌటు? ప్రయర్గా 10,000 కొట్టక ముందు రావాలి. 50,000 నువ్వు లోన్ అడిగితే 10,000 నీకు షూరిటీ కింద వాడు ముందే పంపిమన్నాడు, తర్వాత రిఫండ్ చేస్తాడు అని అన్నప్పుడే నీకు ఆ డౌట్ రావాలి. మా అన్నగాడుకున్న హరీబర్రీలో వాడికి ఆ డౌట్ రాలా. 7,700 ఎప్పుడైతే పంపిమన్నాడో అప్పుడు వాడికి డౌట్ వచ్చింది. నాకు కాల్ చేసి పద్మ నేను ఇలాగా ఒక దాంట్లోని లోన్ పెడదామని చెప్పేసి ట్రై చేసి వాడేమో డబ్బులు పంపించమన్నాడా? ఏ కంపెనీ అని అడిగా. ఏ ఫైనాన్స్ కంపెనీ అంటే ఇండియా బుల్స్ అన్నాడు. ఇండియా బుల్స్లో ఇలాంటి ప్రొసీజర్ నేను ఎప్పుడు వినలేదు, వాడెప్పుడు డబ్బులు అడిగాడు. ఇండియా బుల్స్ ఏంటంటే రెప్యూటెడ్ కంపెనీ, నాకు తెలిసినంత వరకు అది కొంచెం మంచి కంపెనీనే. ఇట్లాంటివి ఫ్రాడ్స్ బయట జరుగుతున్నాయి. వాడు అడిగాడు కదా, నువ్వు పంపించేసావా ఏంటి కొంప తీసని అడిగితే నేను పంపించాను అన్నాడు. ఎంత పంపించావురా బాబా అన్న? ఎంతకి అప్లై చేసా అంత పంపించా అంటే నేను 50,000కి అప్లై చేశాను,
ఇట్లా 10,000 ప్లస్ నేను వాడికి పంపించాను అని చెప్పి ప్రూఫ్తో సహా నాకు పంపించాడు. వాడు పంపించిన వాడి ఆధార్ కార్డు, ఇండియా బుల్స్ది అది ఐడి, ఆ 2 కూడా పంపించాడనమాట. ఇప్పుడు నేను అవి కూడా పెడతానండి ఇందులో, మీరు చూడండి. వీడు పంపించిన డబ్బులు, వాడి ఆధార్ కార్డు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఎవరిదైతే ఆధార్ కార్డు పెట్టాడో అది ఆధార్ కార్డు కూడా వాడి అయ్యి ఉండదు. ఒక ఫేక్ సిమ్ని తీసుకోవడానికి ఇంకెవరో ప్రూఫ్లు వాడు వాడాడు అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ అప్లోడింగ్ ఇట్ అంతే. మేబీ మళ్ళీ అప్లోడ్ చేస్తే నాకు ప్రాబ్లం వస్తుందేమో అని భయపడుతున్నాను. డబ్బులు ఎవరికి పంపించాడో అది అప్లై చేస్తానండి, అది అప్లోడ్ చేసేస్తాను. ఎందుకు మళ్ళీ తీరమూసి వాడు ఎవడైతే ఆధార్ కార్డు ఐడి కార్డు పెట్టాడో వాడు కాదనుకోండి, వాడు వచ్చి మళ్ళీ నన్ను తగులుకుంటాడు. ఇట్లా నా ఫోటో ఎందుకు ఇలా పెట్టి మీరు ఫేక్ అని చెప్పి పడుతున్నారు అంటాడు. రియాలిటీ ఏంటనేది యాక్చువల్గా అయితే అతనికి కూడా తెలియాలి, ఎందుకంటే అతని పేరు వాడుకొని మేబీ చేస్తున్నాడు, లేదంటే వాడే రియల్గా అట్లా చేస్తున్నాడు అనేది తెలియాలి కాబట్టి. సో అలా జరిగింది. మా వాడు చాలా ఫీల్ అయ్యాడు. ఆ నెంబర్ నాకు పంపించాడు. నేను కాల్ చేశాను. నేను కాల్ చేసి హలో, నాకు ఒక 50,000 లోన్ కావాలండి, నాకు ఒక 50,000 కావాలండి, అది దానికోసం ప్రొసీజర్ ఏంటి, అసలు నేను ఏమేమి ఇవ్వాలి అని చెప్పి అంటే వాడు అన్నాడు, ఫస్ట్ ఒక ప్రూఫ్స్ వెరిఫికేషన్ అవుతుంది మేడం, దాని తర్వాత మీ అకౌంట్ వెరిఫికేషన్ అవుతుంది అన్నాడు. ఓకే నైస్, బాగుంది. 50,000 నాకు కావాలి అంటే నేను 17,000 ముందుగా పే చేయాలని అడిగాను. వాడికి అసలు అర్థమైపోయినట్టుంది. మేడం ఆగండి ఒక నిమిషం అన్నాడు. మా అన్నయ్య దగ్గర ఎందుకు తీసుకున్నారు, ఆల్రెడీ 10,000 పే చేయించుకున్నారంట 50,000 లోన్ కోసం, మళ్ళీ ఇంకో 7,700 మీరు పంపిస్తే కానీ ఆ లోన్ క్రెడిట్ అవ్వదు అని చెప్పి ఇంకొక మెసేజ్ పెట్టారంట. ఏంటి సంగతి అంటే వాడు తీసుకెళ్ళి ఈ ఫోన్ని ఇంకొకటికి ఇచ్చాడు. వాడి నెంబర్ కూడా పెట్టేస్తానండి నేను ఇందులో, డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఎందుకు, ఇక్కడే డైరెక్ట్గా పెట్టేస్తాను చూడండి. అయితే వాడు ఇట్లా అన్నాడనమాట, మేడం అది ప్రొసీజర్ మనం మీ అన్నయ్యకి చెప్పాం కదా మేడం, ఇంకో 5,000 కట్టాలని, 5,000 కడితేనే వచ్చేదాన్ని. ఏ ఇండియా బుల్స్ కోసం మాట్లాడుతున్నావు, ఏ దాని కోసం మాట్లాడుతున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి, నేను ఆల్రెడీ అందులో లోన్ తీసుకున్నాను, లోన్ తీసుకున్నప్పుడు ఇట్లా జరుగుతుంది, వాళ్ళు ఏ ప్రాసెసింగ్ ఫీజులు ఏవి కూడా షూరిటీలు అవి అడగరు. ఇదే కాదు, రెప్యూటెడ్ ఏ ఫైనాన్స్ కంపెనీ కానీ ఏ బ్యాంక్ ఇండస్ట్రీ కానీ అట్లా అడగదు. లోన్ అడిగితే అది శాంక్షన్ అయిన తర్వాత అమౌంట్ డిస్బర్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి కట్ చేసుకుంటుంది తప్ప ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా బ్యాంక్ అయినా కానీ మనకు అట్లా అడగదు అని చెప్తే అప్పుడు వాడికి ఏం మాట్లాడాలో తెలియలా. తర్వాత మా హస్బెండ్ ఇంకేదో వాగుతూ ఉంటే మా హస్బెండ్ తీసుకున్నారు. మా హస్బెండ్ తీసుకొని అడిగారు, ఏంట్రా బాబు మాకేమీ తెలియదు అనుకుంటా. ఎందుకంటే మా హస్బెండ్ దగ్గరికి ఆ సేమ్ పర్సన్దే, అంటే సేమ్ పర్సన్ నెంబరే అట్లా వచ్చిందంట. ఇలా ఎవరో ఇంకొక లేడీకి కూడా అలా జరిగిందంట. తను పాపం ఒక క్యాటరింగ్ చిన్నది, అంటే ఒక కాలేజ్లోనే ఎక్కడో క్యాటరింగ్ చేసుకునే ఆమె, వాళ్ళ పిల్లలకి ఫీజెస్ ఏవో దేనికోసం, చదువుల కోసమో దేనికోసం, పిల్లల కోసమో మనకు తెలియదు, కానీ ఆవిడ 15 లక్షల లోన్ కోసం ట్రై చేస్తుంది. ఆవిడికి ఈ విధవే తగిలాడట. 2 లక్షలు ఆల్రెడీ ఈవిడ ఇచ్చిందంట. 2 లక్షలు కట్టండి, 2 లక్షలు కడితే 15 లక్షలు వస్తాయని చెప్పి వెంటనే ఈవిడ కనీసం ఆలోచించకుండా 2 లక్షలు కట్టేసిందండి. ఇప్పుడు ఆ డబ్బులను రాబట్టుకోలేక, లాక్కోలేక, పీక్కోలేక 6 నెలల నుండి ఆవిడ చాలా ఇబ్బందులు పడుతుంది. మా అన్నకి ఇలా అయ్యింది అనగానే ఇంకా ఇలా మాట్లాడుతుండగా ఆ నెంబర్ చూస్తే ఆ నెంబర్ ఆడదే. అయితే వీడి ధైర్యం ఏంటంటే ఇక్కడ వాడి నెంబర్ ఎత్తుతున్నాడు, ఎందుకంటే అది ఇంటర్నెట్, వాడిది ఓన్ ప్రూఫ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, అందుకని ధైర్యంగా వాడు కాల్స్ రిసీవ్ చేస్తున్నాడు. వాడు ఇంకా మేము మాట్లాడి మేము అనిన తర్వాత వాడు డైరెక్ట్గా మా అన్నకు కాల్ చేసి, అరే నీ డబ్బులు నేను దొబ్బేసాను రా, ఏం చేస్తావు అని అడిగాడు డైరెక్ట్గా. ఇంకేం చేస్తాడు, అరే బాబు నాకు కష్టం నువ్వు తినేసావురా, నేను 10 రోజులు కష్టపడితే కానీ నాకు ఆ 10,000 రావు, ఆ 10,000 నువ్వు సింపుల్గా ఒక్క క్షణంలో తినేసి నేను దొబ్బేసాను అంటావేంట్రా అని చెప్పి ఇడు ఫీల్ అయిపోయాడండి. ఫీల్ అయిపోతే ఏం ఉపయోగం ఉంది, ఏం ఉపయోగం ఉండదు.
కనుక ఇలాంటి ఫ్రాడ్స్ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంత ఈజీగా అయితే అందరినీ నమ్మేసి ఏవో లింకులు పెట్టేశారు కదా అని క్లిక్ చేసేసి అరే పేపర్ వర్క్ లేక ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ రెప్యూటెడ్ కంపెనీ, ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా బ్యాంక్ అయినా కానీ ఎక్కడ మీకు పేపర్ వర్క్ లేకుండా, వెరిఫికేషన్ లేకుండా మీకు ఒక్క రూపాయి కూడా లోన్ ఇవ్వదు. మోస్ట్ ప్రాబబ్లీ అసలు మీకు లోన్ అంటూ కావాలి అంటే మీ సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. మోర్ దెన్ 750 మీకు సిబిల్ ఉంటేనే మీకు పర్సనల్ లోన్స్ ఇస్తారు. నాట్ ఓన్లీ దాట్, మీకు స్టాండర్డ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి, అది కూడా లాస్ట్ 6 months పే స్లిప్స్ కానీ లాస్ట్ 6 months స్టాండర్డ్ ఇన్కమ్ సోర్స్ కానీ మీరు స్టేట్మెంట్లో చూపించుకోవాలి. లేదు అంటే మీకు లోను రాదు. అంతేగాని మీరు ఏదో వెర్రోల్లాగా మినిమం ఆలోచించకుండా అట్లా చేయకండి. చదువుకోలేని వాళ్ళు చేశారంటే పోన్లే పాపం వాళ్ళకి ఏం తెలీదు, అదేదో లింక్ అనుకొని అదేదో వీడియో వస్తుంది అనుకొని ఏదో అనుకొని క్లిక్ చేసేసారు అనుకో. కానీ మీరు అట్లా కాదు కదా, చదువుకున్నారు కదా, ఆలోచించండి. అలాంటి ఫ్రాడ్యులెన్స్ దగ్గర మీరు దొరికిపోకండి. అనవసరంగా అంతంత డబ్బులు, మీరు కష్టపడిన డబ్బులు కదా, ఎవరికో ఎందుకు ఇచ్చేసుకోవడం చెప్పండి. మీరు ఎంత కష్టపడి ఉంటారు ఆ డబ్బుల కోసం. ఊరికే ఎవడో చిన్న అబద్ధం చెప్పేస్తే వాడు ఒక 1 hourలో ఇదంతా చేశాడు, 1 hourలో ఆడు 10,000 పైనే సంపాదించాడు. వాడికి కూడా అర్థం కావట్లా, ఇంత ఫ్రాడ్ చేసి సంపాదించేస్తే యువతలోడు ఏడుస్తూ ఉంటే ఆడేమన్నా పరమాన్నం తింటే ఆడికి బాగా అరిగిపోయిద్దా, ఆడేమన్నా ప్రశాంతంగా ఉండగలడా? వాడు ఎప్పుడు భయపడుతూ బ్రతకాలండి. వాడు ఫ్రాడ్ పని చేస్తున్నాడు, వాడు ఎప్పుడు భయపడుతూ బ్రతకాలి, అది వాడికి తెలుసు. కానీ వాడు అట్లాంటి ఎమోషన్స్ కానీ ఏమీ కానీ వాడు క్యారీ చేయడు, వాడు పట్టించుకోడు. వాడు అసలు ఇక్కడ ఉన్నాడో లేదో కూడా మనకు తెలీదు. వాడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడి నుండో దాన్ని అట్లా చేస్తూ ఉంటాడు. మనం అవి కనుక్కోవడం చాలా కష్టం కూడా. సైబర్ క్రైమ్లో మనం కంప్లైంట్ ఇచ్చినా కానీ మనం కనుక్కోవడం చాలా కష్టం. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతే చెప్పాలనుకున్నాను. ఎందుకో చెప్పాలనిపించిందండి. ఎందుకంటే ఇలాగే ఇంకెవరన్నా ఏదన్నా అవసరంలో ఉన్నప్పుడు పొరపాటున అలాంటి వాళ్ళ చేతిలో పడిపోతారేమో అని చెప్పి నేను ఈ వీడియో చేశాను. మీలో ఎవరన్నా నేను మాట్లాడిన లాంగ్వేజ్కి ఎక్కడైనా కొంచెం హర్ట్ అయ్యి ఉంటే ఐమ్ సారీ.